యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనము నుంచి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనున్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనెదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. హల్లెలూయా. ఈ మాటలు కొన్ని సందర్భాల్లో మనం ధ్యానం చేసినవే అయినప్పటికీ ఈ సంవత్సరంలో మరొకసారి 7 దినాల విజ్ఞాపన ప్రార్థనలలో ఈ యొక్క అంశాన్ని మాట్లాడడానికి దేవుడు మరొకసారి మనకు అవకాశం ఇచ్చారు. ఇక్కడ మనం ఎలా ఉంటే ఏం జరుగుతుందో దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం నిర్దోషులుగా ఆయన ఎదుట ఉండి సంతోషించాలి అంటే ఏం చేయాలో పైన వచనాల్లో రాయబడి ఉంది. మన మనసుని తిన్నగా నిలపాలంట. మన మనసుని ఎలా నిలపాలంట? తిన్నగా నిలపాలి. నిన్నే కదా రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీ మనస్సులో మారి రూపాంతరం చెందడానికి మీరు ఏమేం చేయాలో, ఎలా ఉండాలో మనము లోక మర్యాదలను అనుసరించొద్దు, ఉత్తమమును అనుకూలమైనటువంటి ఆ యొక్క సజీవ యాగాలుగా మన శరీరాలని సమర్పించుకోమని ఆయన దేవుని పేరట పౌలు గారు వేడుకుంటున్నారు అక్కడ. అలాగే ఇప్పుడు మన మనస్సు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్తున్నాను కదా, నేను రక్షించబడ్డామా లేదా, బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు, మనస్సు మారాలండి. మనస్సు మారకపోతే చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఈ మనసులో నుంచే కదా చెడ్డ మనస్సు, కపట మనస్సు, మరి ఇంకా భయంకరమైనటువంటి ద్వేషముతో నిండినటువంటి మనస్సు సరిగ్గా లేకపోతే మనకి ఎంత మాత్రం కూడా ఆశీర్వాదం రాదని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. మరి ఒకసారి పౌలు ఒక గారడివాడిని తిడతాడు, నువ్వు సరిగ్గా లేవు, నీ మనసు సరిగ్గా లేదు కాబట్టి ఈ వరాలలో నీవు ఏ వరానికి కూడా అర్హుడవు కాదని చెప్తాడు ఆయన. కాబట్టి మన మనస్సులు ఎలా ఉండాలంటే తిన్నగా నిలిపి ఆయన వైపు చేతులు చాపాలంట. ఆయన ఎక్కడున్నారు? మన దేవుడు ఆకాశమందు ఉన్నాడు, ఆకాశం ఆయన సింహాసనము, భూమి అని మనం చదువుకుంటున్నాం కాబట్టి నిశ్చయంగా ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు కాబట్టి మరి పరోక్షంగా ఆయన మన మధ్యలో ఆయన ఆత్మను పంపించి మనల్ని నడిపిస్తున్నారు. ఆయన మరలా ఎలా వస్తాడు? ఆ మేఘాల మించే వస్తాడు. అంటే ఇప్పుడు మన దేవుని వైపు చేతులు చాపడము అంటే పైకి చేతులు చాపడమే. అంతవరకు కరెక్టే కదా? అంతవరకు కరెక్ట్ కదా? ఇప్పుడు ఇక్కడ రాయబడి ఉంది, నీ చేతులు ఆయన వైపు అంటే ఆయన ఎటువైపు ఉంటాడు మరి ఇప్పుడు? కాబట్టి ఆయన ఆకాశములోనికి ఆరోహణమై వెళ్ళిపోయాడు బేతనియా దగ్గర నుంచి. ఆ తరువాత మరలా ఆయన రాబోతున్నాడు, మేఘారూరుడై వస్తాడు. ఇంకా అంతకు మించి ఆయన ఆకాశం ఆయన సింహాసనంగా ఉంది, భూమి ఆయన పాదపీఠంగా ఉంది, ఆయన ఆకాశంలో ఉన్నాడు అనేది నిశ్చయం. కాబట్టి మన చేతులు ఆయన తట్టు అంటే చేతులు పైకెత్తుట. చేతులు పైకెత్తి ఆరాధన చేసే దాని ఇంపార్టెన్స్ చాలాసార్లు నేను మాట్లాడాను. మొన్న ఈ ఫస్ట్ రోజు మొదటి పొద్దున పూట ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు కెమెరాకి కొంతమంది చేతులు నాకు అడ్డొస్తున్నాయి. ఆ రోజు కెమెరా నుంచి నాకు అంటే నన్ను కెమెరాతో తీసే టైంలో చాలామంది చేతులు ఇలాగ ఆరాధించుకోవడానికి పైకెత్తుకుంటున్నారు. వాళ్ళు ఆ చేతులు అడ్డొస్తే నిఖిల్ త్వరగా వచ్చి ఆ చేతులను పక్కకు తోసేసి వెళ్ళిపోతున్నాడు మొత్తానికి. అంటే అడ్డుగా నుంచోకూడదు, వాళ్ళకి కొంచెం చూసుకొని నుంచోవాలి యాక్చువల్గా. అయితే అది మామూలుగా చూసి నాకు కూడా నవ్వొచ్చింది. అదే అలా మొత్తానికి చేతులు. కానీ ఏం జరిగిందంటే ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఎవరైతే చేతులు పైకెత్తి దేవుని హార్ట్ఫుల్గా ఆరాధిస్తున్నారో పైనుంచి వచ్చినటువంటి దేవుని యొక్క పవర్ కేవలం ఆ చేతులనే తాక్కుని వెళ్ళిపోయిందంట. మనం అందరం క్రిందనే పెట్టుకుని లేకపోతే చప్పట్లు కొట్టుకొని అలా మామూలుగా ఉంటాం. ఆ చేతులు పైకెత్తిన వాళ్ళ చేతులను మాత్రమే పైన అలా టచ్ చేసుకుని బ్లెస్ చేసుకుని వెళ్ళిపోయారట. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఈ మధ్యకాలంలో నేను చేతులు పైకెత్తుట ఇంపార్టెన్స్ చెప్పలేదు, చాలా కాలమైంది. వీళ్ళకి నేను చెప్పి చేతులు పైకెత్తుటలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ చాలా రోజులైంది. కొంచెం సేపు ఎత్తుతాం, మీరందరూ కూడా కొంచెం సేపు చేతులు పైకెత్తండి అంటే కొంచెం సేపు చేతులు పైకెత్తి తర్వాత చప్పట్లు కొట్టుకుని మనం ఆరాధనలు ఇన్వాల్వ్ అయిపోతాం. అది వేరే సంగతి. కాకపోతే మిగతా వాళ్ళందరికీ బ్లెస్సింగ్ రాలేదా అంటే కాదు, పాస్టర్ గారు చూసిన దర్శనంలో అది చూసారంతే. కొంతమంది చేతులు పైకెత్తి ఉంచారు, ఆ చేతులను టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఆయన సన్నిధి వచ్చినప్పుడు అని ఆయన చెప్పారు. అప్పుడు నాకు వెంటనే ఇది గుర్తొచ్చింది అనమాట. నిజమే అంటే అర్థం ఏంటంటే అక్కడ ఆయన చూసిన దర్శనానికి వారి మనసులు తిన్నగా నిలిపిన వారి చేతులు ఆయన ముట్టుకుని వెళ్ళారు అని.
అంతే తప్ప ఆరాధనలో చప్పట్లు కొట్టుకుంటూ ఉంటాం యాక్చువల్గా మనం, అంతే తప్ప చేతులు పైకి చాపి ఉంచాం కదా. మరి ఎవరు చాపారు? నేను అప్పుడు మళ్ళీ చూశాను అనమాట కెమెరాలో. చూస్తే కొంతమంది చేతులు కెమెరా కడ్డొచ్చినాయి, కొంతమంది ఇలా ఉన్నారు, కొంతమంది అలా ఉన్నారు. అప్పుడు నాకు అనిపించింది ఇది కాదు మ్యాటరు. నిన్న మనసు గురించి నేను మాట్లాడాను కాబట్టి ఎవరి మనస్సులైతే తిన్నగా ఆయన వైపు త్రిప్పారో నిలిపారో వారిని దేవుడు ముట్టుకొని వెళ్ళారు. హల్లెలూయా. ఇది మనకి క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోతుంది. అలానే మనం చేతులు మామూలుగా ఫిజికల్గా పైకెత్తకుండా ఉండడం అనేది మంచిది కాదు. మనం చేతులు పైకెత్తి ఆరాధన చేయడం చాలా చాలా మంచిది, చాలా మంచిది. చేతులు పైకెత్తి ఆరాధించడం. తిమోతికి రాసిన పత్రికలో మామూలుగా ఉంటుంది, పురుషులు కోపమును సంశయమును లేనివారై వారి పవిత్రమైన చేతులను పైకెత్తి ప్రార్థన చేయాలి అని. అంటే ఆ రోజు పురుషులే అక్కడ గ్యాదరింగ్ ఎక్కువ కాబట్టి బహుశా మరి పౌలు పురుషుల గురించి రాసి ఉన్నారేమో నాకు తెలియదు. కానీ అందరం కూడా ఆకాశం తట్టు మన చేతులు చాపి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా జయం వస్తుంది. ఇంకా అన్నిటికంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ మోషే. అక్కడ నిర్గమకాండంలో మనం చూసినప్పుడు 17వ అధ్యాయం కదా, 8 నుంచి 16 వచనాల్లో చూస్తే అమాలేకీయులతో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ టైంలో యెహోషువ కింద యుద్ధం చేస్తూ ఉన్నాడు. మోషే పైన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మోషే చేతులు క్రిందకి దించాడో వారికి అపజయము వచ్చింది. ఇది మనందరికీ తెలుసు. ప్రార్థించే సమయంలో ప్రార్థించాలి, చేతులెత్తి ప్రార్థించే సమయంలో చేతులెత్తి ఆరాధించాలి, స్తుతించే సమయంలో దేవుణ్ణి స్తుతించాలి. ఇవన్నీ కూడా మనం చేయాల్సినవే. కాబట్టి ఇంకెప్పుడు చేతులు పైకి ఎత్తుంచండి అనేది పద్ధతి కాదు, కానీ చేతులు పైకెత్తి ప్రార్థన చేయటం ద్వారా ఆశీర్వాదం ఉందనేది మాత్రం సత్యం. ఆదిలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ద్వారా కూడా నేను చెప్పాను. కాబట్టి అపజయము అపవాదికి రావాలి అని అంటే చేతులు ఆకాశము తట్టి ఎత్తి ప్రార్థించుట అనేది ఒక పద్ధతి. ఈ రోజుల్లో ప్రజలందరూ ఏం వెతుకుతున్నారంటే ఏం చేస్తే మాకు జవాబు వస్తుంది, ఏం చేస్తే మా ప్రార్థనకి జవాబు వస్తుంది, ఎలా చేస్తే మేము విడుదల పొందుకుంటాం, ఎలా స్తుతిస్తే త్వరగా కార్యాలను చూస్తాం. ఏమన్నా మీరు స్తుతించుకునే స్థుతులు త్వరగా పుస్తకంలో రాసిచ్చేరా మాకు, లేదంటే యూట్యూబ్లో పెట్టరా, పాస్టరమ్మ గారు ఏవి స్తుతించుకున్నారో మాకు అవే కావాలి అని అడుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అడుగుతున్నారు వాళ్ళు, పాస్టరమ్మ గారు ఏమి స్థుతులు చెల్లించుకుంటే దేవుడు దర్శించారు అవన్నీ అవే స్థుతులు మాకు కూడా రాసి ఇవ్వండి. ఇంకొకరు అంటారు, మీరు కొంచెం స్థుతులంతా కూడా ఒక గంట సేపు మీ నోటితో చెప్పేసి కొంచెం యూట్యూబ్లో చెప్పరా, రోజు మేము అది పెట్టుకుంటాం. ఇవన్నీ ఎందుకు? ఈ ప్రయత్నాలన్నీ మానవుడు ఎందుకు అంటే పాపం వాళ్ళందరూ మా ప్రార్థనలకి మాకు జవాబు కావాలి, ఏదో ఒక సూత్రం కావాలి, మాకు విజయ రహస్యం కావాలి, ఏదో ఉంది. అందుకే శిష్యులు వచ్చి యేసయ్యని అడుగుతున్నారు, మీ ప్రార్థన చాలా బాగుంది, మా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించయ్యా అని యేసయ్యని అడిగినట్లు ఈరోజు ప్రజలు సేవకుల వెంబడి పాపం పడుతున్నారు. వాళ్ళు ఆ సేవకుడు ఇలా చెప్పాడు, మధ్యాహ్నం 3 గంటలకు లేచి ప్రార్థిస్తే అవుతుందని. ఈ సేవకుడు మధ్యాహ్నం తెల్లవారుజాము 3 గంటలకు లేస్తేనే మీకు జవాబులు వస్తాయని చెప్పారు. ఇంకొక సేవకుడు చేతులెత్తి చేస్తే జవాబు, ఇంకొక సేవకులు కేవలం 1000 స్తుతులు చెప్తే జవాబు వస్తుంది, ఇంకొక సేవకులు అలా కాదు కానీ ఇంకోటి చేస్తే వాళ్ళ సొంత ఎక్స్పీరియన్సెస్ అవి. ప్రతి ఒక్కరూ దేవునికి చాలా విలువైన వాళ్ళు, ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్సెస్ వేరే. నాది మీకుండదు, మీది నాకుండదు. మన వేలిముద్రలు ఎలా వేరేగా ఉన్నాయో మన ఎక్స్పీరియన్సెస్ కూడా వేరేగా ఉంటాయి. కానీ ఇవన్నీ కలిసి బైబిల్తో లింక్ అవ్వాలి, బైబిల్తో మ్యాచ్ అవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతం అనేది చేస్తారు. ఈరోజు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ గుడారములో నుంచి దుర్మార్గతను కొట్టివేయాలి. నీ గుడారం అంటే నీ శరీరమే. ఈ గుడారము శిథిలం అయిపోయిన తర్వాత అంటారు కదా, ఈ గుడారం శిథిలమైన తర్వాత లోపల ఆత్మ మన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, తర్వాత ఈ గుడారం శిథిలం అయిపోద్ది అంటారు. గుడారం అంటే మన శరీరమే. ఈ గుడారంలో నుంచి దుర్మార్గతను విడిచిపెట్టాలి. ఇంచుమించు మనము న్యూ ఇయర్ కోసం మాట్లాడుకున్న మెసేజెస్లో ఈ పాయింట్స్ అన్నీ వచ్చేసినాయి. కాబట్టి ప్రభువా ఇంకా ఏది కూడా మా యొక్క గుడారంలో దుర్మార్గత నిలిచి ఉండడానికి వీలు లేదనే ప్రార్థన మనం చేసుకోవాలి. అప్పుడు నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు, నిర్భయుడవై నీవు భయం లేకుండా ఉంటావు అని అర్థం. అప్పుడు భయం వేయదు, ఎందుకంటే మన భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుంది. చాలా సందర్భాలలో ఎందుకు భయపడిపోతున్నాం, అది చేసాం అందుకే ఇది వచ్చిందేమో, ఇది చేసాము అందుకే అలా అయ్యిందేమో, ఈ తప్పు మాట అన్నాం కాబట్టి అందుకే మన ఇంట్లోనికి ఇది వచ్చిందేమో, అనవసరంగా మొన్న షార్ట్ టెంపర్లో ఏదో అనేసాను అందుకే నాకు ఈ రోగం వచ్చిందేమో. ఇదంతా భయాలు మనకి.
ఆ భయంతో ఉన్నటువంటి మనతోనే ప్రభువు ఏమని మాట్లాడుతున్నాడు. కొంతమంది అది మనస్సాక్షి ఎక్కువగా గద్దిస్తే ఇలాంటి భయం వస్తుంది మనకి. మనస్సాక్షి గద్దించలేని వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు చాలా మొండోళ్ళు. నాకే ఎందుకు వచ్చింది అంటే చేశారు ఇవన్నీ, కానీ వాళ్ళు ఒప్పుకోరు. నాకు అసలు రావడానికి వీల్లేదే, నాకు అసలు ఎందుకు వచ్చింది ఇది, నేను ఇక్కడ ఉన్నాను కదా, ప్రార్థనా పరుల్లో ఉన్నాను కదా, ఇక్కడికి వస్తున్నాను కదా రోజు, పాస్టర్ గారు చెప్పిందంతా చేస్తున్నాను, అసలు నాకు రావడం ఏంటి. ఇది ఒక మొండితనం అన్నమాట. దేవుడికి ఎప్పుడూ పశ్చాత్తాప హృదయం అంటే ఇష్టం, దొంగ పశ్చాత్తాపం కాదు, కపటమైన పశ్చాత్తాపం కాదు, కానీ నిజమైన పశ్చాత్తాపం హృదయంలో నుంచి వచ్చి అయ్యా నేను పాపిని అనే పశ్చాత్తాపం ఎప్పుడైతే మన హృదయంలో నుంచి బయటకు వస్తుందో అప్పుడు అది నిజమైన పశ్చాత్తాపం కింద బైబిల్ ప్రకారం వ్యాలిడ్ చేయబడుతుంది. కాబట్టి ఈ నీ గుడారంలో నుంచి ఆ దుర్మార్గత అంతా కొట్టివేసుకొని నీ మనసును ప్రభు వైపు తిన్నగా నిలిపి ఆయన తట్టు నీ కన్నులెత్తి నీవు ప్రార్థన చేసుకున్నప్పుడు నిర్దోషివై నిర్భయంగా జీవిస్తావు అని అర్థం. నిర్దోషత్వం నిరూపించుకుంటాం దేవుడి దగ్గర. అదే నిరూపించుకున్నాడు యోబు. ఎందుకని? ఆయన భక్తి ఆయనకి ధైర్యాన్ని పుట్టించింది కాబట్టి నాకేం జరగదు, ఎందుకంటే నేను ఎప్పుడు తప్పు చేసిన వాడను కాను. ఎంతమంది వచ్చి నువ్వేదో చేసావేమో అంటున్నా ఆయన పరిశీలించుకునే ఉంటాడు దేవుని ఎదుట, పరీక్షించుకున్నాడు ఆయన దేవుని ఎదుట. దేవుడే వచ్చి చెప్తున్నాడు, నీ మీద కాని మాటలు మాట్లాడిన వారి మీద నాకు కోపంగా ఉంది కానీ నీ మీద కాదు అన్నాడు ఆయన. నీ మీద నాకు ఏ కోపము లేదు, నిన్ను కాని మాటలు అన్న వారిని చూస్తే వాడెవడు నిన్ను అంత మాట అన్నాడు, వాడి మీద నాకు చాలా కోపంగా ఉందని ప్రభు చెప్పడం మనం చూస్తాం. అంతటి నిర్భయంగా మనం ఉండాలి. నేను చావను, నేను సజీవుడనై ఆయన క్రియలు నేను వివరిస్తాను. హల్లెలూయా. అది నిర్భయం అన్నమాట. భయం లేకుండా నిర్దోషిత్వాన్ని ఆయన కనుపరుచుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నము మాటలు మనకు అక్కడ క్లియర్గా కనబడతాయి. ఆయన ప్రతి అరుణోదయాన దేవునికి ఎలాంటి సమయాన్ని ఇచ్చాడు, ఎంతటి నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఎలా నీతి క్రియలు చేశాడు ఆయన రాస్తాడు మధ్య మధ్యలో యోబు గ్రంథంలో. ఆయన ఎలా అంటే నీతి క్రియలను ఎలా చేశాడో, ఆకలి కొనిన వాడికి ఆహారం పెట్టకుండా కూడా ఎప్పుడు ఉండలేదంటాడు ఆయన. మరి ఆయన కనులతో ఒక నిబంధన చేసుకున్నాడంట. ఏమని? కన్యకను నేను చూడను అంటే ఆయనకు కన్యకలైన కుమార్తెలు లేరా, అందగత్తెలైన కుమార్తెలు లేరంటే ఉన్నారు. అలా కాదు, బయట ఉన్నటువంటి స్త్రీలను చూసేటప్పుడు ఆ వెలుచూపు, ఆ చూపు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నాడు. కాబట్టి నేను నిర్దోషి అని చెప్పడానికి ఇవి మెన్షన్ చేస్తున్నాను. నేను చూపు విషయంలో తప్పిపోలేదు, మాట విషయంలో తప్పిపోలేదు, భక్తి విషయంలో తప్పిపోలేదు, నీతి క్రియలు చేయడంలో తప్పిపోలేదు ఆయన. కాబట్టి ఆయన భక్తి ఆయనకి ధైర్యాన్ని పుట్టించి ఆయనకి విడుదలిచ్చి ఈరోజు మనకి అసలు సాక్షిగా ఆయన నిలబడిపోయాడు. యోబు అంటే ఒక శ్రమలే గుర్తొస్తాయి మనకి, ఇంకేం గుర్తురాదు. యోబు అనగానే పుట్టి శ్రమలే గుర్తొస్తాయి. కాదండి, ఎంతో జ్ఞానం ఉంది యోబు గ్రంథంలో అసలు. కాబట్టి ఇప్పుడు మనము నిర్దోషమై మన నిర్దోషిత్వాన్ని మనము నిర్భయుడివై స్థిరపడి ఉంటామంట. నిశ్చయముగా దుర్దర్శను నీవు మర్చిపోతావు. మన బ్రతుకు అప్పుడు ఎలా ఉంటుందంట? మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుందంట. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉంటుందంట. మధ్యాహ్న కాల తేజస్సు ఎంత బ్రైట్గా ఉంటుందో అంతటి తేజస్సుతో మన జీవితాలని ఉంచాలని దేవుడు కోరుకున్నాడు. ఉంటాయి ఎప్పుడంటే ఇప్పుడు మనం చెప్పినట్లుగా చేయడం. ఇప్పుడు చేతులెత్తి ప్రార్థన చేయడం విషయంలో కూడా అద్భుతం చేస్తాడు. ఇప్పుడు మీరు చాలామంది అడుగుతున్నారు కదా, ఏం చేస్తే మాకు జవాబు వస్తుంది? శాతాన్ మీద అజయం రావడానికి 2 చేతులు పైకెత్తి ప్రార్థించి జవాబులు పొందుకున్న దైవజనులు, భక్తులు చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ రాశారు. వాళ్లే కాదు, మన దావీదు కూడా అంటాడు ఎప్పుడు కూడా, నేను చేతులు పైకెత్తుట సాయంకాల నైవేద్యము వలె ఉంది. 141వ కీర్తనలో 2వ వచనంలో ఉంటుందన్నమాట. నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకారం అవునుగాక. ఇప్పుడు మనం ఇక్కడ ధూపం వేసినప్పుడు అది క్రిందకి వెళుతుందా, పైకి వెళుతుందా? పైకి వెళుతుంది. ఎలాగునో నా ప్రార్థన కూడా, నా చేతులెత్తుట కూడా అలాగే నైవేద్యములాగా ఉంది అని ఆయన కీర్తనకారుడు చెప్తున్నాడు. 134వ కీర్తన 2వ వచనంలో పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అని ఉంది. తెరవండి ఒకసారి 134:2. చూసారా? పరిశుద్ధ స్థలము వైపు చేతులెత్తి యెహోవాను సన్నిధించడం. కాబట్టి మీరు ఒంటరి ప్రార్థన చేసుకునేటప్పుడు ఇదొక రహస్యం అనుకోండి, ప్రార్థనా రహస్యం. ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు 2 చేతులు ఉంచగలిగినంతసేపు ఆకాశము తట్టు ఎత్తి జ్ఞాపకం చేసుకుందాం అమాలేకీయుల విజయాన్ని, అమాలేకీయులపై విజయాన్ని జ్ఞాపకం చేసుకుని, దావీదు యొక్క ప్రార్థనని జ్ఞాపకం చేసుకుని, మన దేవుడు ఆకాశమందున్నాడనే సంగతి మనకు జ్ఞాపకం చేసుకుని, ఆయన సింహాసనం ఆకాశములో ఉంది, మనము చేతులెత్తి ప్రార్థించడానికి ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి
చేతులెత్తుట ద్వారా అపవాదికి అపజయము కాబట్టి మేము మా చేతులెత్తి ప్రార్థిస్తున్నామని అంటే ప్రార్థనా విజయానికి ఇది ఒక ఖచ్చితమైన సూత్రం. చాలామంది ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ న్యూ ఇయర్లో మరొకసారి చేతులెత్తి ప్రార్థించుట అంశాన్ని నేర్చుకుంటారని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి 63వ కీర్తన 6వ వచనం చూడండి. కాగా నా జీవితకాలం అంతయు నేనేలాగూ నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. హల్లెలూయా. కాగా నా జీవితకాలం అంతయు నేనేలాగూ నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులెత్తెదను అనేటువంటి మాట చూస్తున్నారు. ఇవన్నీ కూడా కీర్తనకారుడు మాట్లాడినటువంటి మాటలు. అంటే మనము ఆయన నామాన్ని బట్టి చేతులెత్తి ప్రార్థించుట, స్తుతించుట ఒక విజయానికి సాదృశ్యముగా ఉంది. యెహోషువ హాయి అనే పట్టణం మీద వాళ్ళందరూ ఓడిపోయిన తర్వాత చాలా ఏడుస్తాడు, దేవుని దగ్గర కనిపెడతాడు, ఏం చెయ్యాలని అడుగుతాడు. అక్కడ ఏం పాపం జరిగిందో దేవుడు చెప్తాడు. ఆ తర్వాత ఆయన ఏమంటాడంటే, నీవు ఈటెను తీసుకొని వెళ్ళి ఈటెను ఆ పట్టణము వైపు చాపి అప్పుడు నీవు ఆ ప్రార్థన చేయమని చెప్తాడు, యుద్ధం చేయమని చెప్తాడు. అది చూద్దామా? యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనం. యెహోషువ గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనంలో, నీవు చేత పట్టుకొనిన ఈటెను ఆ పట్టణము వైపు చాపుము, పట్టణము నీ చేతికి అప్పగింతును. యెహోషువ తన చేతినున్న ఈటెను ఆ పట్టణము వైపు చాపెను. అంటే ఎప్పటి వరకు చాపమన్నాడు ఆయన? యుద్ధం జరిగే వరకు చాపుంచాడంట. 26వ వచనం అక్కడే చూడండి. యెహోషువ హాయి వారందరినీ నిర్మూలనము చేయు వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని మరలా ముడుచుకొనలేదు. చూసారా? ఎంతవరకు? యుద్ధములో విజయం వచ్చే వరకు చాచిన తన చేతిని తిరిగి ఆయన ముడుచుకొనలేదంట. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు కూడా మోషే కర్ర చాపుతాడు. ఆయన అమాలేకీల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు కూడా కర్ర చేతులు పైకెత్తుతాడు. ఇవన్నీ మనకి ఎవిడెన్సెస్. ఈరోజు ఇది ఒక ప్రార్థనా సూత్రం అనుకుందాం. చేతులు పైకెత్తుట సాయంకాలం నైవేద్యంలాగా అనుకుంటారో, జయము కోసమని చేతులు పైకెత్తి చేస్తారో, మీరు ఆరాధించినప్పుడల్లా 2 చేతులు పైకెత్తి ఆరాధన కొరకు దేవుణ్ణి మనము సన్నుతిస్తాము. ఒక దైవజనుడు ఇలాగే చేతులు పైకెత్తి ప్రార్థన చేసి కృపావరాల కోసం అడుగుతున్నాడంట. ఆయనకు దైవజనుడు కాబట్టి ఆయనకు అవి అత్యవసరమై ఉన్నాయి అక్కడ. అవి ఉపయోగిస్తేనే అక్కడ ఉన్న అనేకమైన ప్రజలను దేవుని తట్టు అతను త్రిప్పగలడు అని తలంచాడంట ఆయన. కాబట్టి ఎలా అయినా సరే ఈ ప్రజలను నేను దేవుని తట్టు త్రిప్పాలంటే కొన్ని కృపావరాలు నాకు చాలా అవసరం. ఆయన మంచి ఉద్దేశ్యంతో అడుగుతున్నాడు కనుక దేవుడు ఆయనకు అనుగ్రహిస్తాడు. చాలామంది మనసులు మారవు, భక్తిలో ఉండరు, అసలు బైబిలే తెలియదు, దేవుని వాక్యమే రాదు, ఆ వాక్యాన్నే ధ్యానం చేయరు. అలాంటి వాళ్ళు ఎన్నో అబద్ధాలు మాట్లాడతారు, అసలు నీతి క్రియలు ఉండవు, కానీ కృపావరాలు కావాలని అడుగుతుంటారు. అప్పుడు ఆ ఈవిల్తో వాళ్ళు ఎడవబడుతూ ఉంటారు. రకరకాల భయంకరమైనటువంటి గందరగోళ పరిస్థితులకి కారణమవుతారు అటువంటి వారు. ఈ దైవజనుడు అడుగుతున్నది నిజమైన సేవ జరగడం కోసం, అక్కడున్న ప్రజలను దేవుని తట్టు త్రిప్పడం కోసం. ఆ ప్రజలు ఒప్పింపబడినప్పుడు దేవుని తట్టు వాళ్ళని తిప్పడం ఈయనకి ఈజీ అవుతుంది. కాబట్టి ఆయనకి ఎలా అయినా సరే కృపావరాలు కావాలి. కాబట్టి ఆయన చేతులెత్తి ప్రార్థించడం మొదలుపెట్టాడంట. ఎంతసేపు ఎత్తగలుగుతాం? చేతులు నొప్పొస్తాయి. మన పాస్టర్ గారు ఎక్కువసేపు చేతులు పైకెత్తి ఆరాధిస్తూ ఉంటారు, చూస్తారు మీరు. ఎంతసేపు అయినా చేతులు పైకెత్తి ఆరాధిస్తారు, ఎంతసేపు అయినా మోకాళ్ళ మీద ఉంటూ ఉంటారు, ఆయన చూస్తాం మనం. కాబట్టి ఆయన చేతులు అలా లాగుతున్నాయంట ఈయనకి. అందుకని కిటికీకి తాడేసి కట్టేసుకున్నాడంట ఆయన, ఈ దైవజనుడు. ఇప్పుడు నేను చెప్తున్న దైవజనుడు ఏం చేశాడు? కిటికీ పైకి తాడు పెట్టి ఆయన 2 చేతులు కట్టేసుకుని అప్పుడు ఆ కిటికీ వైపు తిరిగి ప్రార్థించడం. కొంచెం సేపు అంతా బ్లడ్ సర్క్యులేషన్ అలా అయిపోయినట్లుగా బాధ వచ్చిందంట ఆయనకి. మళ్ళీ విప్పుకున్నాడంట, మళ్ళీ లేచాడంట తెల్లవారుజామునే, మరలా చేతులు పైకి కట్టేసుకున్నాడంట. అలా ప్రార్థిస్తూ ఉంటే దేవుని సన్నిధి ఆయన మధ్యలోనికి వచ్చి ఆయనను నింపి ఆయన చేతులను ఆశీర్వదించి కృపావరాలతో దేవుడు ఆయన్ని అభిషేకించాడు. అలానే మీరందరూ ఇప్పుడు చేతులు ఎక్కడో కట్టేసుకోమని నేను చెప్పట్లేదు. ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన రాశాడు పుస్తకంలో. శామ్ జబుదరై అనేటువంటి ఒక దైవజనుడు ఆయన పుస్తకంలో ఈయన ఎక్స్పీరియన్స్ని రాశాడు. నేను చదివాను. చేతులు పైకెత్తుటలో ఉన్నటువంటి ఆశీర్వాదం అనేటువంటి పుస్తకంలో ఆయన రాశాడు. నేను చదువుకున్నాను, దాంట్లో చదివాను కాబట్టి మీకు చెప్తున్నా. అంతే తప్ప ఇప్పుడు మరలా యూట్యూబ్లో అందరూ చూసి పాస్టమ్మ గారు చెప్పారని అతను ఎవరో ఇలా చేశారు, ఆవిడెవరో చేతులు కట్టేసుకుంది అనేటువంటి మాటలు అవి మంచివి కాదు. కాబట్టి మనకి చేతనైనంతసేపు రోజు ఒకలాగే మనం చేస్తుంటే అది అలవాటు అయిపోద్ది మన చేతులకి. మరి అన్యుల్ని ఎక్కువసేపు మోకరించమని చెప్పండి, వాళ్ళు 10 నిమిషాల కంటే ఎక్కువ మోకరించలేరు, కింద కూర్చోలేరు. అంతవరకు ఎందుకు? క్రైస్తవులు కాకుండా క్రైస్తవుల్లోనే క్రైస్తవేతరులు అనేక మందిని కింద కూర్చోమనండి, వాళ్ళు అసలు కూర్చోలేరు. మనకిది అలవాటు అయిపోయింది.
కిందన కూర్చొని మోకరించి దేవుని సన్నిధిలో కనిపెట్టుట గంటల తరబడి నాకు అలవాటైంది కాబట్టి ఆ సాధన చేసిన దాన్ని కాబట్టి ఇప్పటికీ కూర్చుంటున్నాను నేను 20 సంవత్సరాల నుంచి కిందన. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ అదే కిందన కూర్చోవడం అలవాటు అయిపోయింది. ఎంత లావు ఉండని, ఏమవని, ఎంత ఏజ్ అవని, ఏమవని అందరం కిందే కూర్చొని ఉంటాం మనం. ఎంతసేపు 3 గంటల వరకు కూర్చుంటాం మనం. కదలరు మెదరు. ఇంకా నేనైనా కాలు చాపుతూ ఉంటాను కాబట్టి, కానీ మీరైతే కదలరు మెదలరు కూర్చుంటారు కాబట్టి ఇది సాధన అలవాటు అయిపోయింది. అలాగే చేతులు పైకెత్తుట కూడా సాధన చేస్తే అలవాటు అయిపోద్ది మనకి. అది నిర్దోషిగా మనం ఉండి మనం అసలు మన మనసును తిన్నగా నిలిపి చేస్తే ఇది మంచిదే. అన్ని అవలక్షణాలు పెట్టుకుని ఒట్టి చేతులు ఎత్తేయడం ద్వారా ప్రార్థనకు జవాబు వస్తుందని మాత్రం అనుకోకండి. ఇవన్నీ చేసి చేతులు పైకెత్తినప్పుడు ఈ వచనాలు మీరు చదువుకోండి. ఇక్కడ 134వ కీర్తన 2వ వచనము, 141వ కీర్తన 2వ వచనము, యెహోషువ 8:26, 63 కీర్తనలు 6వ వచనము, నిర్గమకాండము 17వ వచనము, 1వ తిమోతి 2:8లో పురుషులు సంశయము లేనివారై, కోపము లేనివారై పరిశుద్ధమైన చేతులను ఈ రెఫరెన్సెస్ చదువుకుని ప్రభువా నా చేతులను కూడా నీవు ఆశీర్వదించు. నేను చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాను. నా మనస్సును తిన్నగా నిలుపు నాయనా. నిర్దోషిత్వాన్ని నీ ఎదుట నేను వెల్లడి చేసుకోవాలి. నా హృదయాన్ని ఒక్కసారి దర్శించు ప్రభా. నాకు జయము దయచేయి ప్రభా అని ఎంతసేపు మీరు పైకొంచగలరో అంతసేపు చేతులెత్తి స్తుతించుట మీరు మొదలు పెట్టండి. ఆ స్తుతులలోనే మనకి జయం వచ్చేస్తుంది. ఇప్పుడు చేతులు పైకెత్తి ప్రార్థించమని దేవుడు చెప్పారు. ఇప్పుడు పురుషులు కోపము సంశయము లేని వారై చేతులు ఎత్తి ప్రార్థించాలి మీ పరిశుద్ధ చేతులని పౌలు గారు పురుషులనే మెన్షన్ చేయడంలో కూడా ఒక మంచి ఉద్దేశం ఉందని నేను అనుకుంటున్నాను. ఆ రోజుల్లో మరి కొరింథీ సంఘంలో కూడా స్త్రీలను చాలా హెచ్చరించి తిట్టి మీరు సరిగ్గా లేరు అనేటువంటి మాట్లాడి, ఆ తర్వాత స్త్రీలు అసలు రాకపోవడమే మేలు మా సమాజానికి, మీరు ఇంట్లో ఉండి మీ భర్తలను అడగండి అని ఆయా సందర్భాలలో ఆయా మందిరాల్లో ఉన్న స్త్రీల కోసం పౌలు గారు మాట్లాడారు. అయితే ఈ రోజుల్లో మనం అందరం కూడా స్త్రీలని పురుషుడని భేదం లేదని మరి నాలాంటి అనేక స్త్రీలను దేవుడు పిలిచి వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి మరి స్త్రీలే ఎక్కువ శాతం సంఘంలో ఉంటారు. కాబట్టి చేతులు పైకెత్తండి ఆరాధనలో అన్నప్పుడు చాలాసార్లు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్లలో ఏంటంటే స్త్రీలు సహజంగా ఇండియాలో చీరలు కట్టుకొని ఉంటారు. కాబట్టి చీర కట్టుకున్నప్పుడు మన పరిధిలో మనం చాలా జాగ్రత్తగా పురుషులు స్త్రీలు యవ్వనస్తులు పిల్లలు పెద్దలు అందరూ ఉంటాం మందిరంలో. కాబట్టి ఆ చీరను చాలా చక్కగా తల మీద నుంచి ఇలాగ మనం తల మీద కంటే అసలు భుజం మీద నుంచి అసలు అవయవాలు ఏవి కనబడకుండా కప్పుకోవడం చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను నేను. అవయవాలు ఏమీ కనపడదు. ఎందుకంటే మనము మన భక్తి చేస్తున్నప్పుడు ఇంకొకరికి అభ్యంతరకరంగా అస్సలు ఉండకూడదు. మన సంఘంలోనే స్టార్టింగ్లో చేతులు పైకెత్తుదాం అందరం మనకి స్టార్టింగ్ నుంచి అలవాటు మనకి చేతులు పైకెత్తి చేసే ఆరాధన మన సంఘంలో మీ అందరికీ ఆల్రెడీ నేర్పించాను. ఇది యూట్యూబ్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈరోజు మరలా మాట్లాడుతూ ఉన్నాను. మన సంఘంలో అలా చాలామంది చీర కట్టుకుని వచ్చారు. ఎలా ఉన్న వాళ్ళు అలా చేతులు పైకెత్తేసే స్త్రీల దగ్గరికి వాలంటీర్స్ని పంపించేదాన్ని నేను. చాలామందికి అయితే సెన్స్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా చీరని ఇలా పెట్టుకొని మన పరిధిలో ఇంతే లేపాలి. మన స్త్రీలం కాబట్టి మన పరిధిలో చుడిదార్ వేసుకుంటే ఎంతసేపు అయినా పైకి పెట్టచ్చు. మన పరిధిలో ఇంతే లేపి చీర కట్టుకుంటే ఇది కూడా చేతులు పైకెత్తడమేగా, ఇది కూడా చేతులు పైకెత్తడమే. అలా కాకుండా దొరికిందే ఛాన్స్ అన్నట్లు మొత్తం అంతా చీర అంతా వదిలేసి వన్ సైడ్ అంతా వదిలేసి చేతులు పైకెత్తి అభ్యంతరకరంగా మారిన వాళ్ళు కూడా కొంతమంది ఈ రోజుకి ఇంకా సెన్స్లో ఉండరు. వాళ్ళు అలాంటి వాళ్ళని నేను హెచ్చరిస్తూ ఉండేదాన్ని. మరి ఇప్పటికీ కూడా నేను ఎవరిని విడిచిపెట్టను. వెనక కప్పుకో ముందు కప్పుకో అంతా కప్పుకో అనే ఒక బ్యాచ్ తిరుగుతుంది కప్పడానికి. కాబట్టి మనమైతే ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మరి ఇతర సంఘాల వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎవరెవరైతే అంటే తెలీదు కొంతమంది పాస్టర్స్ కొంతమందికి చెప్పినప్పుడు వాళ్ళు అభ్యంతర పడిపోయి నన్ను ఇలా అనేసారు పాస్టర్ గారు అని రావడం మానేస్తారట. కాబట్టి చాలా సంఘాలలో పాస్టర్ గారులు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు. కాబట్టి ఈ జాగ్రత్త కూడా స్త్రీలైన వారు చేతులు పైకెత్తినప్పుడు తీసుకోవాలని నేను ఒక స్త్రీ సేవకురాలుగా వాళ్ళకి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఈ జాగ్రత్త కూడా మనం తీసుకోవడం చాలా మంచిది. కాబట్టి ఇది మరి ఈ యొక్క ఇయర్లో మనము విజ్ఞాపన ప్రార్థనలో ఇది మొదటి మెసేజ్. మరి ప్రజలందరూ కూడా వెతుకుతున్నారు మేమేమేమి చేస్తే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడో, మేమేం చేస్తే గొప్ప జవాబులు వస్తాయని. ఈ విధముగా మన హృదయాల్ని మన మనస్సుని మార్చుకొని దేవుని ఎదుట నిర్దోషులుగా ఉండడానికి అవసరమైన ప్రయత్నం చేస్తూ మనము ఇంకా ఏమో మంచి మాటలు ఉన్నాయి అక్కడ. మన గుడారంలో నుంచి దుర్మార్గత ఏమైనా ఉందేమో అది తీసివేసుకొని మనము పాపము మన చేతిలో లేకుండా చూసుకోవాలంటండి. పాపము నీ చేతిలో లేకుండా దానిని కొట్టివేసి తీసివేయాలంట. అది 14వ వచనం చూడండి. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల.
నీ చేతిలో ఉండడం నీకు తెలుసు, నీ చేతిలో ఉన్నది నీకే తెలుసు. నీ చేయి ముడుచుకుంటే ఎవరికి తెలిసింది? ఎవరికి తెలియదు. కాబట్టి పాపం నీ దగ్గర ఉంది అని నీకు తెలిస్తే, కానీ నువ్వు ఒక పాపపు పని చేసావని నీకు తెలిస్తే నీవు దాన్ని విడిచిపెట్టడం చాలా మంచిది. అప్పుడు కదా దేవుడు నీ తట్టు తిరుగుతాడు, నీ గుడారము చాలా ఆశీర్వదింపబడుతుంది, నీ జీవితము మధ్యాహ్న కాల సూర్యుని తేజస్సు వలె ప్రకాశించడానికి అవసరమైన కృప దేవుడిస్తాడంట. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. స్తోత్రములు దేవా. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రేమ కలిగిన మహా గొప్ప తండ్రి నీకు వందనాలు. మా మధ్యలో నిశ్చయముగా మీరుండి కొద్ది మాటలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఆత్మ సహాయముతో నాయన మేము మా చేతులు పైకెత్తి ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండడానికి అవసరమైన కృప మాకు దయచేయమని ప్రభ, వినిన వారందరూ కూడా ఇది ఒక ఆశీర్వాదకరమైన ప్రార్థన నా తండ్రి భంగిమ అని తెలుసుకోవడానికి సహాయం చేయమని అయ్యా, ఒంటరిగా మేము ప్రార్థించినప్పుడు, దేవునికి స్తుతులు అర్పించినప్పుడు, సమాజముగా కూడి దేవుని వైపు మా చేతులెత్తి ప్రార్థించినప్పుడు మేము గొప్ప విజయాలు పొందుకునేలాగా మాకు సహాయం చేయమని, గొప్ప విడుదలలు మాకు దయచేయమని, నజరేయుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని, వినిన వారందరికీ కూడా నాయన అయ్యా ఈ యొక్క మెసేజ్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి విజయ రహస్యము మా జీవితంలోనికి వచ్చిందని గ్రహించి ఆ ప్రార్థన చేసి జయము పొందుకుని సాక్ష్యాలు మాకు పంచుకోవడానికి అవసరమైన కృప మాకు దయచేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.